వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. వర్గీకరణ వల్ల మానవులకు నష్టము అంటున్న వివేక్ ఈ అంశంపై చర్చించే ముందు ఇవాళ మీరు ఒకసారి మన ఉద్యమ ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక టాపిక్లకు వస్తే, వర్గీకరణ వల్ల మానవులకు నష్టం అంటున్న వివేక్ గారు ఏదైతే ఉన్నారో, అసలు మీ కుటుంబం వల్ల ఇంతవరకు మానవులకు ఏం మేలు జరిగింది వివేక్ గారు? ఇవాళ వర్గీకరణ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం. బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లో ఆయన సాధించి పెట్టాడు, దాన్ని పంచుకోమని చెప్పాడు. ఏ వర్గము ఒక వర్గం తినమని చెప్పలే బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ ఏ అగ్రవర్ణాలు అయితే మనకు రిప్రజెంటేషన్ ఇవ్వలేదు, విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో, ఆర్థికంగా కూడా అనేక రంగాల్లో మనకు వాటా ఇవ్వలేదు. ఆ వాటా ఇవ్వడంలో భాగంగా తీసుకొచ్చినాయి రిజర్వేషన్లు. రిప్రజెంటేటివ్ డెమోక్రసీని డెవలప్ చేయడంలో భాగంగా వచ్చినాయి. అన్రిప్రజెంటేటివ్ పీపుల్ని రిప్రజెంట్ చేయడానికి వచ్చినాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ మనం వేల సంవత్సరాలుగా మన విద్యకు దూరమైన, ఉద్యోగాలకు దూరమైన, అధికారానికి సంపదకు అన్ని వాటాకు దూరమైన కాబట్టి ఆ వాటాను కల్పించడంలో భాగంగా బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి 1930, 31, 32 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో ఆయన కొట్లాడి మా వాటా మాకు కావాలి అని చెప్పేసి మా అంటరాని కులాలకు కూడా మిగతా వర్గాలకు ఎట్లయితే మీరు వాటా ఇస్తున్నారో మాకు ఇవ్వండి అని చెప్పేసి ఆయన కొట్లాడి శాస్త్రీయంగా అంటరాని కులాల తరఫున ఒంటరిగా పోరాటం చేసి సాధించిందే కమ్యూనల్ అవార్డు. ఆ కమ్యూనల్ అవార్డు ప్రత్యేక నియోజకవర్గాలు, ప్రత్యేక సెటిల్మెంట్స్ కూడా, అంటే మా ఓటు మనమే, దళితుల ఓట్లు దళితులు వేసుకునే విధంగా, దళితుల భూములు దళితులే వాళ్ళ భూములను వాళ్ళే సేద్యం చేసుకునే విధంగా ప్రభుత్వమే వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళ యొక్క ప్రాతినిధ్యాన్ని ఇచ్చే విధంగా బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకుంటే దాన్ని వ్యతిరేకించిన గాంధీ, దాన్ని వ్యతిరేకించిన ఆవిడ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా గాంధీ. ఇవాళ దళితులకు ద్రోహం చేస్తే తిరిగి మళ్ళీ మా హక్కులను కాపాడిన చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా ఆయన త్యాగం లేకపోతే, బ్రిటిష్ వాళ్ళు కనికరించకపోతే, దళితుల పట్ల ప్రేమ చూపకపోతే ఇవాళ దళితులకు ఆ కాస్త రిప్రజెంటేషన్ వచ్చేది కాదు. వివేక్ గారు మీ కుటుంబం ఇలా బాగుపడ్డది ఏంటంటే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల పుణ్యాన, రాజకీయ రిజర్వేషన్ల పుణ్యాన నీ కుటుంబం ఇలా వేల కోట్లకు, లక్షల కోట్లకు స్విస్ బ్యాంకులో నువ్వు నీ డబ్బు మొలుగుతున్నదంటే, ఇవాళ అక్రమంగా సంపాదించిన నీ కుటుంబం ఇవాళ స్విస్ బ్యాంకులో డబ్బు పెట్టుకున్నదంటే, మాలల పేరు మీద ఇవాళ నీ కుటుంబం బాగుపడ్డదంటే కారణం ఆ రిజర్వేషన్ అనే విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. వివేక్ గారు గుర్తుపెట్టుకోను. ఇవాళ నువ్వు V6 పేరు మీద నీ కుటుంబం కోసం నువ్వు పెట్టుకున్నావు, నీ ఎంపీ టికెట్ల కోసం పెట్టుకున్నావు, నీ ఎమ్మెల్యే టికెట్ల కోసం, నీ మంత్రి పదవి కోసం పెట్టుకున్నావు నీ V6. అది ప్రజా ఛానల్ కూడా కాదు, అది నీ కుటుంబ ఛానల్ అది. సో అట్లాంటి వ్యక్తివి ఇవాళ నీ కుటుంబం కోసం వ్యాపారం చేస్తున్నావు, నీ కుటుంబం కోసమే రాజకీయాలు చేస్తున్నావు, రాజకీయాలను కూడా వ్యాపారం చేస్తున్నావు వివేక్. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఇప్పటిదాకా నేను మాలల విషయంలో నేను మాట్లాడలేదు, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నా నీ విషయంలో మాట్లాడుతున్నా. ప్రధాన మాలల విషయంలో కాదు, నీ విషయంలో మాట్లాడుతున్నావు. వర్గీకరణ వల్ల మాలలకు ఏం నష్టం జరుగుతుందో చెప్పు. నీకు నష్టం జరుగుతుందా? నీకు మంత్రి పదవి రావాలి కదా, నీకు కావాల్సింది మంత్రి పదవి కదా, నీకు కావాల్సింది మంత్రి పదవే కదా. ఆ మంత్రి పదవి ఎట్లాగో మాలల కోటాలో రావాలనే కదా నువ్వు మన సభ పెట్టింది, అంతేగాని వర్గీకరణకు వ్యతిరేకంగా కాదు కదా. ఇవాళ పిడమర్తి రవి ఆరోపిస్తున్నట్టుగా ఆ మందకృష్ణ మాదిగా నీకు పర్మిషన్ ఇప్పించాడట కదా. వాస్తవమా కదా? ఇది వాస్తవం కాకపోతే చెప్పు. మందకృష్ణ మాదిగా నువ్వు ఇద్దరు కుంభాకే కదా అక్కడ మీటింగ్ పెట్టింది అని చెప్పి నేనంటలేను. ఆ మాట పిడమర్తి రవి అంటున్నాడు. మరి వాళ్ళ వర్గీకరణను నువ్వు వాళ్ళ నష్టం జరుగుతుంది మాలకు అంటున్నావు కదా. ఏ రకంగా నష్టం జరుగుతుందో చెప్పు నాకు. తెలంగాణలో నీ జనాభా ఎంత, మీ వాటా ఎంత, మీరు అయినా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంత, ఎంపీలు ఎంత, మీ ఉద్యోగాల్లో వాటా పెరగలేదా మీది? వాస్తవం కాదా? మీకు ఉద్యోగాల్లో ఎక్కువ వాటా ఉంది, వాస్తవం కాదా? అందుకే కదా మీరు గ్రూప్ 3లో ఉన్నారు. గ్రూప్ 3లో మీరు ఎందుకున్నారు? మీరు అంతో ఇంత లబ్ధి పొందిన వాళ్ళే కదా. అందుకే కదా ఇవాళ మిమ్మల్ని గ్రూప్ 3 వేసింది. అందుకే కదా జస్టిస్ రామచంద్రరావు కమిషన్ కూడా మీరు లబ్ధి పొందింది అన్నది. ఆంధ్ర వాళ్ళైనా సరే, ఆంధ్రలో
మాలలు ఎక్కువ లబ్ధి పొందారు. ఇవాళ వర్గీకరణను వ్యతిరేకించడం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పంపిణీ న్యాయాన్ని, రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం వివేక్ గారు. ఈ రాజ్యాంగము పంపిణీ న్యాయం, సోషల్ అండ్ ఎకనామికల్ జస్టిస్ అని చెప్తుంది ఈ రాజ్యాంగం. మరి ఎకనామికల్ జస్టిస్ అంటే ఏంటి? పంపిణీ న్యాయం కాదా? ఉద్యోగాల పంపిణీ ఎకనామికల్ జస్టిస్లో భాగంగా రాదా? ఇలా అక్రమంగా మీరు 1000 కోట్లు సంపాదించింది ఎవరి సొమ్ము? ఎవరి సొమ్ము వివేక్ గారు? ఏ రిజర్వేషన్ ఫలాల ఎవరైతే నువ్వు ఇక్కడ ఇప్పటివరకు నీ కోటేసిన దళితులు, ఆ రిజర్వేషన్ మీ నాయన గారు మంత్రిగా ఉండి, కేంద్ర మంత్రిగా ఉండి ఇవాళ దళితుల ఓట్లను సంపాదించి అక్రమంగా సంపాదించిన 1000 కోట్లు కదా మీ. లేకపోతే అంత ఆస్తులు ఎక్కడి మీకు? మీ కుటుంబానికి శిశు బ్యాంకులు దాచుకున్నంత డబ్బు ఎక్కడిది? మీరు అక్రమాలు చేయకపోతే, మీ కుటుంబం అక్రమాలు చేయకపోతే. కాబట్టి వివేక్ గారు, మీరు ఇప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడండి. నేను ఇప్పటిదాకా మిమ్మల్ని సపోర్ట్ చేశాను, మాలల్ని. కానీ వర్గీకరణను వ్యతిరేకిస్తే సరి అయిన విధానం కాదని అంటున్నాను. ఎందుకంటే ఇవాళ రిజర్వేషన్లే ఒక పంపిణీ న్యాయంలో భాగంగా వచ్చినాయి, ఒక రిప్రజెంటేషన్ భాగంలో వచ్చినాయి. మరి ఇప్పటిదాకా మాదిగలకు రిప్రజెంటేషన్ రాలే. వద్ద వాళ్ళకి అవకాశం, ఉద్యోగాల వాళ్ళకి అవకాశం రాలే. ఇవాళ మెజార్టీగా ఇప్పుడు నీ కాన్స్టిట్యూన్సీలో, నువ్వు గెలిచిన కాన్స్టిట్యూన్సీలో మాదిగల ఓట్ల మెజార్టీ ఉన్నాయి. ఎమ్మెల్యేలు, మీ 2 ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ నీ కొడుకు కానీ, అక్కడ కూడా మాదిగల హైయెస్ట్ ఓట్లు ఉన్నాయి. ఆయన గెలిచింది మీరు, మీ కుటుంబం. దళితుల పేరు మీద బాగుపడ్డది మీరు, మీ కుటుంబం. మరి అలా మీ కుటుంబం ఒక్కటే బాగుపడితే సరిపోతుంది? మొత్తం మాల జాతి అంతా బాగుపడ్డేటేనా? ఎంతో మంది మాలలకు అవకాశం రాలే. ఎంతో మంది మాలలు నిరుపేదలుగా ఉన్నారు. ఎంతో మంది మాలలకు ఇవాళ అనేక అవకాశాలు రాలే. విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు రాలే. వాళ్ళ వ్యాపార అవకాశాలు రాలే. మరి అవన్నీ రావద్దా? కేవలం మీ కుటుంబం బాగుపడదా? అందరూ బాగుపడేటేనా? ఈ వర్గీకరణ ఒక్కటే పరిష్కారం కాదు వివేక్ గారు. బడ్జెట్ కూడా పంచాలి. 18% బడ్జెట్ ఇవ్వాలి. మీరు మొన్న రాసిన లేఖ నేను సమర్థించిన. ఇప్పటిదాకా మిమ్మల్ని సమర్థించుకుంటూ వచ్చినా నేను. ఎందుకంటే మీరు వర్గీకరణకు వ్యతిరేకంగా ఇప్పటిదాకా మాట్లాడలే, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. కర్నూలులో మాట్లాడారు మీరు వర్గీకరణ మాలలకు వ్యతిరేకమని. అది తప్పంటున్నా నేను. వర్గీకరణ తెలంగాణ మాలలకు న్యాయమే చేసింది. ఇక్కడ మీరు లబ్ధి పొందారు. ఇక్కడ ఇది వాస్తవము. నేను ఇప్పటిదాకా మనం అంటరాని కులాలుగా ఒక్కటిగా ఉండాలనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని ఒక్క మాట అనలేదు. మనం కులాలుగా వేరు కావచ్చు, కానీ అంటరాని వాళ్ళుగా ఒక్కటే వివేక్ గారు. మీరు అంత డబ్బు సంపాదించినా మీకు ఇంకా అంటరానితనం మీకు ఉంది. కాబట్టి రిజర్వేషన్లో మిమ్మల్ని పోటీ చేసేయడానికి మేము వ్యతిరేకంగా లేము. బట్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్న విధానాల వల్ల వ్యతిరేకించాల్సి వస్తుంది. రిజర్వేషన్ల వల్ల ఇవాళ ఏ పేద కుటుంబాలు మాలలో ఉన్నారో వాళ్ళు బాగుపడతారు. ఇప్పటిదాకా అవకాశాలు పొందని వాళ్ళు అవకాశాలు పొందుతారు. మీ కుటుంబం ఒక్కటే బాగుపడితే బాగుపడినట్టు కాదు వివేక్ గారు. వర్గీకరణ వల్ల ఇప్పటిదాకా అవకాశాలు పొందిన అనేక మంది, ఇప్పుడు మా కుటుంబం చూడండి, నేను ఉద్యోగంలో రావడానికి కారణం ఏంటి? వర్గీకరణ 2004లో వచ్చింది కాబట్టి. 2004లో కనుక వర్గీకరణ రాకపోతే నాకు ఉద్యోగం వచ్చేది కాదు. మరి వాళ్ళ అవకాశాలు అనేటివి పేదవాళ్ళకు కూడా. గజం రూపాయి గతి లేని వాళ్ళం మేము, గజం భూమి లేని వాళ్ళం, ఇల్లు గతి లేని వాళ్ళం. మరి ఉద్యోగం ప్రొఫెసర్ అయినాను, అంబేద్కర్ చదువుకున్న విశ్వవిద్యాలయాలు చదువు చెప్పేస్తున్నాను నేను, పరిశోధన పత్రాలు సమర్పించేస్తున్న ఇవాళ నేను, ప్రపంచమంతా తిరుగుతున్న ఇవాళ నేను. ఎట్లా సాధ్యమైంది వివేక్ గారు? రిజర్వేషన్ లేకపోతే సాధ్యమవుతుందా? ఇవాళ మీకు రిజర్వేషన్ లేకపోతే మీరు జనరల్ పోటీ చేసి గెలుస్తున్నారా? నువ్వు కానీ నీ బ్రదర్ కానీ కొడుకు కానీ దమ్ముంటే ఓపాల్లో పోటీ చేయి, రిజర్వేషన్ కాకుండా పోటీ చేయి. అప్పుడు నీ సత్తా ఎందుకు బయటపడుతుంది? అంతేగాని ఇవాళ ఏంటి నీ ఇప్పుడు నీ కుటుంబం బాగు కోసము ఇవాళ నీ చుట్టూ మాలలందరూ తిప్పుకొని నీ కుటుంబం బాగుపడడానికి, లేకపోతే మందకృష్ణ కుటుంబం బాగుపడడానికనే పని. ఈ రిజర్వేషన్లో వచ్చిందే సామాజిక న్యాయ ఎజెండాను అమలు చేయడానికి. ఇప్పటిదాకా అవకాశాలు పొందిన వాళ్ళ కోసం కొట్లాడంతా మాలలో కానీ మాదిగల్లో కానీ మొత్తం 59 కులాల్లో కూడా వాళ్ళకి అవకాశాలు పొందాలనే కదా రిజర్వేషన్ వర్గీకరణ అనేది చట్టం తెచ్చేది. దానిని వ్యతిరేకిస్తా అంటే ఎట్లా? మాలకు ఎట్లా వ్యతిరేకమవుతుంది చెప్పండి?
ఏ ఛాలెంజ్ వివేక్ గారు, నువ్వు నేను కూర్చుందాం, నీ D6 నీ V6లో కూర్చుందాం, కూర్చుందాం, ఎట్లా మాలలకు నష్టం జరుగుతుందో ఛాలెంజ్ చేసి డిబేట్ చేద్దాం మన ఇద్దరం. వస్తావా? నువ్వు దమ్ముందా నీకు? దమ్ముందా వివేక్ నీకు? వర్గీకరణ వల్ల మాలకు ఎట్లా నష్టమో నేను రెడీ, నువ్వు రెడీయా? ఇట్లాంటి మాటలు మాట్లాడడం బంద్ చేయి వివేక్, కరెక్ట్ కాదు. ఇప్పటిదాకా నేను ఒక కులానికి వ్యతిరేకం వర్గీకరణ ఉద్యమం అనలేదు. నేను మదకృష్ణ లాగా రెచ్చగొట్టదలుచుకోలేదు, మిమ్మల్ని దోపిడిదారులు మనవాదులు అనదలుచుకోలేదు, అనను కూడా. కానీ మీరు ఎప్పుడైతే వర్గీకరణ మాలలకు వ్యతిరేకమైన మాట్లాడుతున్నారో అది కరెక్ట్ కాదు, తప్పు అంటున్నా. వర్గీకరణ వల్ల మాలలు లబ్ధి పొందుతారు, ఇంకా మాదిగలు నష్టపోతారు. 12% ఉన్న మాదిగలు, లాభం జరిగేది మాలలకి. కాబట్టి వర్గీకరణ వల్ల మాలకు లాభమే జరుగుతుంది, నష్టం జరగదు వివేక్ గారు, ఇది గమనించాలి మీరు. ఇంకొకసారి అట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడం మానుకోవాలని చెప్పేసి D6 అండ్ D-JAC భావిస్తున్నది. తప్పకుండా వర్గీకరణను ఎవరు ఆపలేరు, ఎవరి తరం కాదు. సుప్రీంకోర్టు కూడా వర్గీకరణ కొట్టేస్తుంది అనుకోవడం అది భ్రమ మాత్రమే. ఆ భ్రమల్లో ఇంకా బతకకండి మాలలు, వాస్తవంలోకి రండి. కొంతమంది మాలలు అందరు మాలలు అనట్లేదు, నేను కొంతమంది వివేక్ లాంటి వాళ్ళని మాత్రమే అంటున్నా. తప్పుదారి పట్టేకండి మాల సమాజాన్ని. తప్పకుండా ఈ వర్గీకరణ సాధించి తీరుతాం, అయి తీరుతాం. ఇది మళ్ళీ భవిష్యత్తులో కలిసి మనం సప్లా నిధుల కోసం, బ్యాక్లాగ్ పోస్టుల కోసం, ఇండస్ట్రీస్ కోసం, పరిశ్రమల కోసం, చివరికి రాజకీయ అధికారం కోసం కలిసి ఉద్యమం చేద్దామని చెప్పేసి వివేక్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై భీమ్, జై పూలే, జై పెరియార్.